ప్రతి స్కీమ్ను వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తూ గ్రామాలను కొంచెం ఆదర్శంగా తీర్చిదిద్దడం జరిగింది. ఆ విధంగా కష్టపడి వారు పనిచేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళు ముందుకు నడిపించే గ్రామాలలో ఈ టర్మ్లోనే శ్మశాన వాటికలు, పల్లె భక్తి దివాణాలు, నూతన గ్రామ పంచాయతీ భవనాలు, మండల అభివృద్ధి ప్రోగ్రాం అనుకున్నాం. సార్ వేరే ప్రోగ్రామ్స్ వల్ల 5,000 మంది కార్యక్రమం కూడా ఇక్కడనే చేస్తున్నాము. 5 సంవత్సరాల స్టేట్ మొత్తంలో కూడా అంటే మా మండలానికి వచ్చేసరికి ఎన్ఆర్ఈఎస్లో సీసీ రోడ్స్ ఎక్కువ చేసినాయి సార్. అవి కొన్ని 60-40 రేషన్లో ఆన్లైన్ కాకుండా ఉన్నాయి సార్. మాస్టర్ వర్కర్స్ లేబర్ పనిచేయడం ఆల్రెడీ లేబర్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. జిల్లా యూనిట్ ఉన్నది కాబట్టి ప్రత్యేకంగా మా మండలానికి సంబంధించి ఇంకా 7 కోట్ల పేమెంట్లు ఉన్నాయి సార్. వాటిని ఈజీఎస్లో 3.5 మాస్టర్ ఆన్లైన్ అయితేనే 3.5 కోట్ల ఆన్లైన్ అయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి మీరు ప్రత్యేక శ్రద్ధ వహించి అవి కూడా చెప్పాలని కోరుతా ఉన్నాం సార్. ఇంకొకటి గృహలక్ష్యం పథకంలో థ్యాంక్ యూ వెరీ మచ్ జగదీష్ సార్. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఎంపీపీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. 5 లక్షల రూపాయలు అయితే ఇప్పుడు మనం హౌసింగ్లో 5 లక్ష స్కీమ్ పెట్టారు కాబట్టి ఆ 3 లక్షల 2 లక్షలు కలిపి వాళ్ళు ఏదైతే పని చేసుకున్నారో వాళ్ళకు నియోజకవర్గానికి వచ్చేసరికి 3,000 ఇళ్ళు, 3,000 మంది లబ్ధిదారులు మీ వైపు చూస్తూ ఉన్నారు సార్. స్లిత్ మేము వేసుకున్న స్లాబ్లు కూడా వేసింది సార్ అందరు లబ్ధిదారులు. దాన్ని ఆ స్కీమ్ క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. రవీందర్ గారికి, ఎంఆర్ఓ రాజేందర్ గారికి, ఎంపీడీసీ మల్లయ్య గారికి, అలాగే గల్చెల్ల ఎంపీడీసీ గారికి, వేదిక ముందు ఉన్నటువంటి సంఘ మండలాలకి, సంఘ మండల నాయకులందరికీ కూడా, అలాగే ముఖ్యంగా ఈరోజు కళ్యాణ చెప్పులు తీసుకోబోతున్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా 34 మంది దారిలోకి లేవండమ్మా వాళ్ళు వచ్చేటోళ్ళు. రవిచర్ల దొనికెల జ్యోతి గారు, ఈరోజు సరే మా సోదరుడు మాట మాట్లాడండి, సోదరుడు మాట మాట్లాడండి. మీ చెక్కులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి నేను జవాబు చెప్తాను. ఏదేమైనా ఈ ప్రభుత్వము ప్రజాప్రభుత్వం, రాజకీయాలకు అతీతంగా ప్రజల యొక్క శ్రేయస్సే, ప్రజల యొక్క అవసరాలనే దృష్టిలో పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ తహసీల్దార్ గారు నాకు పెళ్ళైన డేట్స్ మీరు తీసుకొచ్చి పెళ్లి కార్డు ఇచ్చిన డేట్ల యొక్క వివరాలు ఇవ్వలేదు కనుక నేను చెప్పలేకపోతున్నా. కానీ మొన్న గీసుకొండ చూశాను. ఎందుకు చెప్తున్నానంటే 2023 4వ నెల నుండి ఎన్నికల వరకు కూడా పెండింగ్ ఉన్నాయి. నా దృష్టికి వచ్చిన తర్వాత నేను ఆర్డీ గారితో అదే చెప్పాను. ఇంకేమన్నా ఓ సంవత్సర కాలం లోపల ఏమన్నా పెళ్ళైనవి ఉన్నా తీసుకురమ్మనండి, శాంక్షన్ చేద్దాం, అన్నవారిని కూడా శాంక్షన్ చేయండి అని చెప్పిందంటేనే ఈ ప్రభుత్వము, ఈ ముఖ్యమంత్రి గారు, ఈ స్థానిక శాసనసభ్యుడిగా మీ ఎంత ఓపెన్గా ఉన్నామో. ఎందుకంటే రాజకీయాలు అన్నప్పుడు ఎన్నికలప్పుడు రాజకీయాలు చేద్దాం, కానీ ఇటువంటి విషయాలలో రాజకీయాలు చేయొద్దు. ఎందుకంటే గతంలో జరిగిన అనుభవాలు కూడా ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. వాటిని పునరావృతం కాకుండా ప్రజలు మన కుటుంబ సభ్యులుగా ఉండాలి అని చెప్పి, రాజకీయాలకు అతీతంగా ఇవ్వాలి అని చెప్పి, మరీ ముఖ్యంగా కళ్యాణ లక్ష్మికి సంబంధించిన దాంట్లో రాజకీయాలు బాగుంటాయని చెప్పి నేనైతే తీసుకున్నాను. అయితే మొత్తం 1,00,00,000 రూపాయలు వచ్చినాయి.
4వ నెల 23 నుండి ఉన్న పెండింగ్ ఇవన్నీ కూడా ఇవాళ క్లియర్ చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పటికే పెళ్ళిళ్ళు అయిపోయి మీరు వచ్చింది అందరు తల్లులు వచ్చిండ్రు అంతే కదా. అందునుంచి పెళ్ళైన జంటలు సుఖ సంతోషాలు ఉండాలి అని పిల్ల పాపలతోటి ఆరోగ్యంగా ముందుకు పోవాలి అని చెప్పి ఆ విధంగా భగవంతుడు దీవించాలని చెప్పి కోరుకుంటూ ఇక ముందు రాబోయే రోజులలో కూడా ఏదైతే ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ ప్రభుత్వము ఇచ్చిన 6 గ్యారెంటీలకు కట్టుబడి ఉన్నది. కొందరు ఏదేదో అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడే ఇచ్చేయాలి, మీరు ఇప్పుడే ఇచ్చేయాలి, మీరు మాట తప్పుతున్నారు, ప్రజలు మోసం చేస్తున్నారు అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక అవగాహన చాలా స్పష్టంగా ఉన్నది. రాష్ట్రాన్ని మాకు అవకాశం ఇస్తే 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి మనకు అవకాశం ఇస్తే 7 లక్షల కోట్లు అప్పు చేసిన కనుక ఇక వీళ్ళ దగ్గర పైసలు లేవు, ఈ 6 గ్యారెంటీలు వాళ్ళు నెరవేర్చలేరు, ఇట్లా బలనం చేయవచ్చు, రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు చాలా ఆలోచన పరులు, ప్రజలు కూడా వాస్తవాలు అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ 7 లక్షల కోట్లు అని అంటే 10 సంవత్సరాలలో ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత అప్పు చేసి ఉండదు. ఒక మాటలో చెప్పాలి అని అంటే ఇవాళ పుట్టబోయే బిడ్డ మీద కూడా 2 లక్షల పైన అప్పు వాడు భూమి మీద పడతాడో లేదా 2 లక్షల పైన అప్పు గత ప్రభుత్వము వాడి నెత్తిలేసింది అని అంటే ఇవాళ వాస్తవంగా ఈ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడుతున్నాయి. గతంలో ఉద్యోగస్తులకు జీతాలు రావాలి అని అంటే 15వ తారీఖు వరకు కూడా వచ్చిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు 5వ తారీఖు లోపల ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు నానా ఇబ్బందులు పడ్డారు. బ్యాంకులు వాళ్ళను ఒక ఎగదోదారులుగా చిత్రీకరించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఉద్యోగస్తులు. అందునుంచి 5వ తారీఖు లోపల వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఒక ప్రాధాన్యత తీసుకున్నది ఈ ప్రభుత్వం అని అంటే వాళ్ళ యొక్క హక్కులను పరిరక్షించే దిశలను. ఇక 6 గ్యారెంటీలు అప్పుడు కూడా మేము చాలా స్పష్టంగా చెప్పినాం. 100 రోజుల లోపల 6 గ్యారెంటీలు మేము పూర్తి చేస్తామని చెప్పినాం. అంటే ప్రారంభిస్తాము అని చెప్పినాం, పూర్తి కాదు ప్రారంభిస్తామని చెప్పినాం. ఆ దిశలో ఇప్పటికే మహిళా సోదరులకు ఆర్టీసీ బస్సులలో మరి ఉచిత సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందనే విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నాం. ఇప్పటివరకు మీరు పోయినా లేదా తల్లి, పోయిన వాళ్ళు చేతులు లేపండి, అది గట్టిగా లేపండి రా చేతులు. మీకు ఎందుకంటే మీకు అందుబాటు ఈ ప్రభుత్వం ఆడపడుచులను ఇంటి ఆడబిడ్డను ఏ విధంగా అయితే గౌరవిస్తుందో ఆ విధంగా గౌరవించే పద్ధతిలోనే మొదలు దాన్ని అమలుపరచడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక రెండోది ఆరోగ్యశ్రీ మీ అందరికీ తెలుసు. మొన్నటి వరకు 5 లక్షలు ఉన్నదాన్ని ఇవాళ 10 లక్షలు చేయడం జరిగింది. ఇక మూడోది కూడా చేయబోతున్నాము. అంటే ఈ 6 గ్యారెంటీలలో ఒక్కొక్క అంశం వచ్చినా మిగిలిన అంశాలు కూడా వస్తున్నాయి. గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా తొందరలో అది కూడా అమలులోకి వస్తుంది. ఈ ఏమన్నంటే వీళ్ళు షెడ్యూల్ వచ్చిన తర్వాత వీళ్ళు తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇది ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎవరు ఎన్ని కుట్రలు అయినా ఎవరు ఇక్కడ వంటలు చూసినా లోటపేట పెదవుల గడ్డ నక్కాశ పడుతుంటారు. కానీ ఈ ప్రభుత్వము ఎందుకంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే మా అన్నున్నాడు, అంతకుముందు మేము అన్నదమ్ములు పెద్దోడు చిన్నోడు అని పిలుచుకుంటాం, కడియం శ్రీఆర్ గారు 6వ తారీఖు నాడే శాపనార్థాలు మొదలుపెట్టాడు. ఈ ప్రభుత్వం ఉండదు, 6 నెలల పోతుంది చేస్తుంది అని చెప్పి. కానీ ఈ ప్రభుత్వం 100% 5 సంవత్సరాలు విజయవంతంగా ప్రజల మిమ్మల్ని పొందే విధంగానే పరిపాలన ఉంటుందనే విషయాన్ని దృష్టికి తీసుకొస్తున్నా. అందులోంచే ఇవాళ ఎన్నికలు అనేది పార్లమెంట్ ఎన్నికలు అనేది 2 నెలలే ఉంటుంది. మరి 2 నెలలు దాటిన తర్వాత ప్రభుత్వం మీదే, మీరు ప్రజలే, మనం మీదే ఉండేది. కనుక దీనికన్నా ముందే ఇవాళ ఏదైతే మహాలక్ష్మి కార్యక్రమం కింద మరి 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం కార్యక్రమం కూడా తొందరలోనే ప్రారంభం కాబోతుంది అనే విషయాన్ని కూడా నేను దృష్టి తీసుకొస్తాను. మరొక హామీని కూడా మనం నెరవేర్చబోతున్నామనే విషయాన్ని కూడా మీరు దృష్టి తీసుకొస్తూ అదేవిధంగా ప్రతి ఒక్క ఇది కూడా అదేవిధంగా ఇవాళ 5 లక్షల ఇండ్ల కార్యక్రమం కూడా ఇప్పటికే లిస్టులు ఫైనలైజ్ అవుతున్నాయి. వాటి మీద వెరిఫికేషన్స్ అవుతాయి. ఎట్లా వెరిఫికేషన్ కాగానే
ఇమ్మీడియట్లీ ఆ కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. సోదరుడు సుదర్శన్ రెడ్డి గారు మరి జడ్పీటీసీ గారు గతంలో ఇచ్చిన ఇండ్ల విషయం అని అన్నారు. ఆ విషయంలో కూడా మేము ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన కాదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఏదైతే షెడ్యూల్ విడుదల కన్నా ముందు ఎవరైతే ప్రారంభించి వివిధ దేశాలలో ఇల్లు ఉన్నాయో అవన్నీ శాటిలైట్లో ఫోటోలు తీయడం జరిగినాయి. ప్లీజ్ ఆగండి. ఫోటోలు తీయడం జరిగినాయి. అవన్నీ వివరాలు కూడా ఎంపీడీఓ గారు కూడా ఆల్రెడీ ప్రభుత్వ ఆదేశం మేరకు అప్పుడు ప్రారంభించిన వాళ్ళు ఎవరు, ఏ స్థాయిలో ఉన్నాయనేది పూర్తి వివరాలు కూడా తెప్పించారా? పూర్తి వివరాలు కూడా తెప్పించడం జరిగింది. రోడ్డు బైండింగ్ లో పోయిన ఇళ్ల వాళ్ళకు కూడా నిర్మాణం చేసుకున్న వాళ్లకు ఏదైతే డ్యూ పేమెంట్స్ ఉన్నాయో డ్యూ పేమెంట్స్ కూడా మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నిర్మాణము షెడ్యూల్ కన్నా ముందు ప్రారంభించుకొని వివిధ దేశాలు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో వాళ్ళ పూర్తి స్థాయిలో ఆన్లైన్ లో అప్లోడ్ చేసిండు. వీళ్ళు ఏదైతే నాట్ స్టార్టెడ్ ఉన్నాయో అవన్నీ నాట్ స్టార్ట్ చేయడం జరిగింది. నాట్ స్టార్టెడ్ అనేది ఇప్పుడు వీళ్ళు లోడ్ చేద్దామన్నా కూడా మరి ఆ సిస్టమ్ ఏమంటారు దాన్ని, సైట్ క్లోజ్ అయిపోయింది కనుక వాటిని అర్హత ఉన్న వాళ్ళను రేపు రాబోయే రోజులలో ఎవరికి ఏ విధంగా ఒక లిస్టు తయారైన తర్వాత దాంట్లో గతంలో మా తమ్ముడు సుదర్శన్ ఏ దాంట్లో పెట్టు అదే దాంట్లో పోదాల్చుకున్నాను. నేను కూడా అభివృద్ధి దాని గురించి కూడా ఎవరు రండిపడవలసిన అవసరం లేదు. ఆ విధంగా అర్హత ఉన్న వాళ్ళను కూడా అంచెలంచెల వ్యవస్థలో మరి తప్పకుండా వాళ్ళను కూడా మనం కలిసి వస్తువులు తీసుకోవడం జరుగుతున్న విషయానికి దృష్టి తీసుకువస్తున్నాను. అందులోంచి దీంట్లో ఒక మాట మాత్రం మీకు స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రారంభం అనేది 100 రోజులలో ప్రారంభించి 4 నెలలకు ఒకసారి కూడా రివ్యూస్ జరుగుతాయి. మళ్ళా ప్రజాపాలన కార్యక్రమాలు జరుగుతాయి. వాటిలో ఎప్పటికప్పుడు కూడా అంచెలంచెలుగా ఇచ్చుకుంటూ పోవడం జరుగుతుంది. తదుపరి కాట్రపల్లి గ్రామం నుంచి అలకుంట వెంకటమ్మ గారు, అలకుంట వెంకటమ్మ గారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.